వైసీపీ ఈరోజు రా వైసీపీ పార్టీకి రోజా రాజీనామా బీజేపీలోకి జంప్ అయిపోతోందా? సో, వైసీపీకి మరి ఇప్పుడు జరిగినటువంటి పరిస్థితి గురించి ఆమె బాగా హర్ట్ అయిందట. ఎందుకంటే జగనన్న మీద అభిమానం అలాగే ఉంది. కానీ వాళ్ళు తప్ప ఇంకెవరు నాకు సపోర్ట్ చేయడం లేదు. పార్టీ కేడర్‌లోని చాలామంది పెద్దలు కూడా నా ఓటమికి వాళ్ళు గట్టిగానే కష్టపడ్డారు. అవతల పార్టీతో చేతులు కలిపి నన్ను ఓటమి చవి చూసేలా చేశారు. మరి ఇప్పుడు కేవలం జగనన్న మాత్రమే నా పక్కనుండి మిగతా వాళ్ళందరూ అపోజిట్‌గా ఉంటే ఎలా? అందుకే ఎవరి పార్టీలోకొస్తే సైలెంట్‌గా ఉంటారో ఆ పార్టీలోకే వస్తానని మరి ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ గురించి చెప్తానంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో సహాయం చేశారు. ఎంతో అద్భుతంగా తనతో పాటు కలిసి ఉన్నారు. అంతేకాకుండా ఆయన రాజకీయంగా ఏ హామీ ఇచ్చినా నెరవేర్చేవారని, అందుకే ప్రధాని నరేంద్ర మోదీ గారితో కలిసి బీజేపీ పార్టీలో చేరడానికి రోజా సిద్ధమైనట్టుగా అయితే చెప్తోంది. సొంత పార్టీ నేతలే తనని ఓడించి తననికి వ్యక్తిగతంగాను, అలాగే విమర్శలకు గురి చేశారని, ఆ చేసినవంతా కూడా సొంత పార్టీ నేతలని చాలా క్లియర్‌గా తెలుస్తోంది. అందుకే ఇప్పుడు వాటన్నిటిని కూడా పక్కన పెట్టి, మరి వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి ఓటు కోరుతానని, ముఖ్యంగా బీజేపీ పార్టీలో కీలకంగా మారితే మిగతా పార్టీలు అంతా కూడా సైలెంట్‌గా ఉంటాయని, అందుకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మరి ఇప్పుడు ఆమెను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీ కూడా సైలెంట్‌గా ఉండాలి అంటే బీజేపీ పార్టీ ఒక్కటే శరణ్యం అనుకుంటోంది రోజా. అందుకే వెళ్లి నేరుగా మోదీతో మాట్లాడి వైసీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరబోతోందట ఫైర్ బ్రాండ్ రోజా.